దాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగమును దేవుడే 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి అనేకుల ఆకలిని తీర్చడానికి ఆహారముగా దయచేసి వారికి తృప్తిగా భోజనము పెట్టినట్టు మనకు కూడా ఈ చదువబడిన లేఖన భాగమును ఆశీర్వదించి ఆ దేవుడే ఆత్మీయ ఆహారమును మనకు తృప్తిగా అనుగ్రహించున్నట్లు మనం తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయమును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలు యాదగిరి చంద్రకళ దంపతులను ఆశీర్వదించి వారికి మీరు దయచేసినటువంటి కుమార్తె వెన్నెల కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద వెన్నెల జన్మించినది మొదలుకొని ఈ ప్రాయము దాకా మీరే క్షేమముగా వెన్నెలను కాపాడి మీ కృపచేతనే మరొక నూతన వత్సర దయా కిరీటాన్ని వెన్నెల శిరస్సున మీరు ధరింపజేసి మరొక కొత్త ఏట మీరు ప్రవేశపెట్టి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభు, గడిచిన కాలమంతా వెన్నెలకు మీరిచ్చిన అద్భుతమైన క్షేమము కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కొత్త ఏట మీ కృపాక్షేమములు వెన్నెలకు సమృద్ధిగా వెంటవచ్చున్నట్లు చేయండి. తాను చదువుతున్న చదువులో గొప్ప విజయం మీరు ప్రసాదించండి. భక్తి జీవితంలో స్థిరపరచండి. తన భవిష్యత్తును గొప్ప ఆశీర్వాదకరముగా మీరు మలచండి. మీ రెక్కల నీడలో మెరుగైన మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, హృదయములో కావలసినంత నిబ్బరము, నిమ్మలము అనుగ్రహించి వెన్నెలను ఆశీర్వదించి అద్భుతంగా మీ దీవెనలతో నింపి ఈ సంవత్సరం అంతా మీరే క్షేమముగా నడిపించుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ప్రభు, ఇంతవరకు జరిగిన పాటల పరిచర్య అంతటినీ అద్భుత రీతిగా మీరు జరిగించారు. మమ్మల్ని ఆశీర్వదించినారు, మీరు మహిమ పొందినారు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగివచ్చి నాతోనూ మాతోనూ రికార్డ్ అవుతున్న ఈ వాక్య సందేశాన్ని వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడుమని, మాకందరికీ సత్యమును ప్రత్యక్షపరచుమని, కృపగల ఉపదేశం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బాప్తిజమమిచ్చు
యోహానును గూర్చి దేవదూత ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రస్తావిస్తున్నాడు. ఆ మాట లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. బాప్తిజమమిచ్చు యోహానును గూర్చి ప్రభుదూత జకర్యతో మాట్లాడుతున్నటువంటి మాటలు. జకరియా ఎలిషబేతు అనే దంపతులు, వాళ్లకు సంతానం లేదు. అప్పటికే వారు వృద్ధులైనారు. వారికి సంతానము లేదు, పిల్లలు లేకపోయిరి అని బైబిల్లో మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలిషబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎలిషబెతు జకరియా అనే ఇద్దరు దంపతులు బహుకాలము గడిచిన వృద్ధులు, అంటే ముసలి వాళ్ళు అయిపోయారు. వారు దేవుని దృష్టికి నీతిమంతులు. దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వాళ్ళు నడుచుకొని నిరపరాధులుగా దేవుని దృష్టికి వాళ్ళు నడుచుకుంటున్నారు. అయితే వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. వారు వృద్ధులైపోయినారు, ముసలివారైపోయినారు. వృద్ధాప్యములో, ముసలితనములో ప్రభువు దూత జకర్యాను దర్శించి జకర్యతో చెబుతున్నాడు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. తల్లిదండ్రులైనటువంటి మీకు కూడా ఎంతో ఆనందము, ఎంతో సంతోషము కలుగుతుందని దేవుని దూత, ప్రభువు దూత మాట్లాడుతున్నాడు. 13వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయం 13. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము,
నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. ఇక పేరు కొరకు కూడా వెతకవలసిన అవసరం లేదు. వృద్ధ దంపతులైనటువంటి జకరియా ఎలిజబెతు దంపతులకు ప్రభుదూత మరి చెబుతున్నటువంటి మాట, మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి మీరు యోహాను అనే పేరు పెడతారు. అతడు పుట్టినందుకు తల్లిదండ్రులైన మీకు ఎంతో సంతోషము ఆనందము కలుగుతుంది. అంతేకాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ప్రభునందు ప్రియులారా, మరి అబ్రహాము శారమ్మలు కూడా వాళ్ళు ముసలివారైపోయారు, వృద్ధులైపోయారు. సృష్టి ధర్మం ప్రకారం అలాగే వైద్య శాస్త్రం ప్రకారం వారికి సంతానం కలగడం అసాధ్యం అన్నమాట. సృష్టి ధర్మాన్ని బట్టి చూసినా, వైద్య శాస్త్రమును బట్టి చూసినా అబ్రహాము శారమ్మలకు సంతానము కలుగుట అసాధ్యం. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, తప్పకుండా నేను మిమ్మల్ని దర్శిస్తాను, మీ కౌగిట కుమారుడు ఉంటాడు అని దేవుడు తన నోట వాగ్దానం చేశాడు. అక్కడ శారమ్మ నవ్వింది. మేము బహుకాలము గడిచినా వృద్ధులమైపోయాము, ముసలివారం అయిపోయాము, నాకైతే స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అబ్రహాము గర్భము, శారమ్మ గర్భము మృతతుల్యమైపోయింది. దేవుడు చెప్తాడు, వచ్చే సంవత్సరం మరలా మీ యొద్దకు నేను వస్తాను, మీ కౌగిట తప్పకుండా కుమారుడు ఉంటాడు. ఆ మాట విన్నటువంటి వృద్ధురాలైనటువంటి శారమ్మ ఆ గుడారం చాటుకెళ్ళి ఆమె నవ్వింది. యెహోవా దేవుడు అన్నాడు అబ్రహాముతో, నీ భార్య అయిన శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు అనుకుంటే ఏ అద్భుతమైన చేయగలుగుతాడు. ఇక ఈ పని నాకు జరగదు అని మనం అనుకోవడానికి వీలు లేదు. అలా అనుకుంటే దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేసినట్టు. దేవుణ్ణి తక్కువ అంచనా ఎప్పుడు మనం వేయొద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏవేవైతే మనము జరగవు అనుకుంటామో, ఏవేవైతే ఇవి జరగడం అసాధ్యం అనుకుంటామో, అసాధ్యమైనటువంటి పనులను, ఇవి జరగవు అని మనం అనుకునే పనులను ఆయన చిటికెలో చేసేస్తాడు. అంత గొప్ప మహాత్మ్యము గలవాడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. వృద్ధులైనటువంటి అబ్రహాము శారమ్మను దర్శించి వారికి చక్కని కుమారుడు ఇస్సాకునిచ్చాడు దేవుడు. బహుకాలము గడిచిన వృద్ధులైనటువంటి జకరియా ఎలిజబెత్ అనే దంపతులకు ముసలితనములో ఒక చక్కని కుమారుణ్ణిచ్చాడు. ఆయన పేరు యోహాను. మనమందరము బాప్తిజమమిచ్చు యోహాను అని ఆయనను మనం పిలుస్తాము. బాప్తిజమమిచ్చు యోహాను పుట్టినందుకు తల్లిదండ్రులకు ఎంతో సంతోషము, ఆనందము. అలాగే అతడు పుట్టినందున తన చుట్టూన్న సమాజమంతా కూడా సంతోషిస్తారు అని ప్రభువు దూత చెప్పడం మనం చూస్తున్నాం. అయితే బాప్తిజమమిచ్చు యోహాను పుట్టుకను గూర్చి ప్రభువు దూత ప్రకటించడమే కాదు, ఏకైక దేవుని
ఏకైక అవతారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిజమమిచ్చు యోహాను పుట్టుకను ఆయన ప్రశంసించినాడు. ఎంత గొప్పగా సంబోధించాడు చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. ఇది ఎవరిస్తున్నటువంటి సాక్ష్యము? యేసు ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యము. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. బాప్తిజమమిచ్చు యోహానును గూర్చి యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా బాప్తిజమమిచ్చు యోహాను పుట్టుకను గూర్చి ప్రభుదూత జకర్యతో గొప్ప సాక్ష్యం పలికినాడు. అంతేకాదు మన ప్రభువైన యేసు బాప్తిజమమిచ్చు యోహాను పుట్టుకను గూర్చి ఎంతగానో ప్రశంసిస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. అసలు ఇక పుట్టలేడు, పుట్టబోడు అని కూడా బాప్తిజమిచ్చు యోహాను పుట్టుకను గూర్చి యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనము చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ ప్రపంచ చరిత్రలో, ఈ ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, ఇప్పటి నుండి పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోయే ఆఖరి గడియ వరకు ఈ భూమి మీద స్త్రీలు ఎంతమంది కన్నారో, ఆ కన్నటువంటి మనుషులలో, మానవులలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును ఉండడు. అది యేసుప్రభు నోటి మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడన్నాడు. అంతేకాదు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా యోహాను కంటే గొప్ప వ్యక్తి పుట్టలేదు. మరి భవిష్యత్తులో పుడతారా? ఎవరు పుట్టరు. అంత గొప్ప పుట్టుక బాప్తిజమమిచ్చు యోహానుదని యేసుప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, యోహాను ఏం చేశాడు? ఏవైనా మహత్కార్యములు చేశాడా? సూచక క్రియలు చేశాడా? గొప్ప కార్యాలు చేశాడా? సచ్చిన వాళ్ళను ఎవరైనా ఉంటే వాళ్ళని ఏమైనా లేపాడా? కుంటి వాళ్ళను నడిపించాడా? గుడ్డి వాళ్లకు చూపించాడా? కుష్ఠరోగులను ఎవరినైనా బాగు చేశాడా? యోహాను తన జీవిత కాలంలో ఏ సూచక క్రియ చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు, ఏ గొప్ప కార్యం చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఉన్నాడు. ఐతుకని యవనస్తుడు చచ్చిపోతే ప్రార్థన చేసి అతన్ని బ్రతికించినాడు.
ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టినాడు. తన చేతి రుమాలు నడికట్లు తీసుకొని వెళ్ళినప్పుడు దయ్యాలు పారిపోయినాయి, రోగులందరూ బాగుపడ్డారు. 40 ఏళ్ళ కుంటివాడొకడు లుస్త్రా పట్టణంలో ఉన్నప్పుడు నజరేయుడైన యేసునామంలో లేచి నడువమంటే గంతులేశాడు. అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడున్నాడు. తబిత అనే శిష్యురాలు ఒక ఆమె చచ్చిపోతే ఆమెను లేపినాడు. పేతురు యొక్క నీడ పడితే చాలు బాగుపడతాం అనుకున్నారు కొంతమంది. ఆ నీడకే కొంతమంది బాగుపడ్డారు. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో సూచక క్రియలు, ఎన్నెన్నో గొప్ప కార్యములు చేసిన వాళ్ళు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నారు. కానీ యోహాను ఏ సూచక క్రియ చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు. కానీ ఆయన పుట్టుకను గూర్చి ప్రభుదూత గొప్పగా సాక్ష్యం ఇచ్చినాడు. అంతేకాదు ప్రభు అయిన యేసు బాప్తిజం ఇచ్చు యోహాను పుట్టుకను గూర్చి చాలా గొప్ప మాటలు చెప్పినాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు, యోహాను కంటే గొప్పవాడెవడును పుట్టలేడు అని నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. ఎందుకు ఇంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు? నీలాగా నాలాగా బాప్తిజం ఇచ్చి యోహాను కూడా భూమి మీద పుట్టినాడు. కోట్ల మంది భూమి మీద పుట్టినట్టే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా భూమి మీద జన్మించినాడు, పుట్టినాడు. ఆయన పుట్టుకను గూర్చి ప్రభువు దూత మాట్లాడుతున్నాడు. జకర్యా, ఎలిషబెతు, మీకు కుమారుడు జన్మిస్తాడు, మీకు ఆనందం సంతోషం కలుగుతుందన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టినందున అనేకులు సంతోషింతురు అన్నాడు. ఇది ప్రభువు దూత సాక్ష్యం. తరువాత శరీరధారిగా ఉన్న యేసునాథుడు చెప్పినాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడెవడును లేడు, ఇక మీదట పుట్టలేడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. ఏం చేశాడని? యోహాను బాప్తిజం ఇచ్చు యోహాను ఏమన్నా సూచక క్రియలు చేశాడా? అద్భుత కార్యాలు చేశాడా? మహత్కార్యములు చేశాడా? ఏ గొప్ప కార్యాలు చేసినందుకు అతడు అంత గొప్పవాడయ్యాడు? దానికి కారణం ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యోహాను నోరు తెరిచి చెప్పిన మాటలన్నీ సత్యమైన మాటలు. అది ఆయన అంత ప్రశంస పొందుకోవడానికి కారణం. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియ చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అనేకులు బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గరికి వచ్చి ఏమని చెబుతున్నారు? యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. బైబిలే చెబుతుంది యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. ఆయన జీవిత చరిత్రలో మరి ఎక్కడ ఆయన దయ్యాలను వెళ్ళగొట్టినట్టు, రోగులను స్వస్థపరిచినట్టు, చచ్చిన వారిని లేపినట్టు ఎక్కడన్నా ఒక సందర్భమైనా కనబడిందా మనకు? ఎక్కడ కనబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి బాప్తిజం ఇచ్చు యోహాను ఏ సాక్ష్యం ఇచ్చాడో, ఏ మాటలు పలికినాడో అవన్నీ కూడా సత్యమైనవి, సత్యమైనవి. ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు. యోహాను ఏ సూచక క్రియను చెయ్యలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ
సత్యమైనవనిది. ఈయనను గూర్చి అంటే ఎవరిని గూర్చి? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి బాప్తిజమమిచ్చు యోహాను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు కాదు, కల్పనా కథలు కాదు. ఎటువంటి మాటలు అవి? వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు. అందుకే ఆయన భూమి మీద పుట్టినందుకు అనేకులు సంతోషించినారు, తల్లిదండ్రులు ఆనందించి సంతోషించినారు. అంతేకాదు శరీరధారిగా ఉన్నటువంటి ప్రభువైన యేసు బాప్తిజమిచ్చు యోహాను పుట్టుకను గురించి ఉన్నతమైన మాట చెప్పాడు. అంతకంటే గొప్ప మాట ఇంకొకటి లేనే లేదు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడన్నాడు. యోహాను కంటే గొప్పవాడిక పుట్టలేడని సాక్ష్యం ఇచ్చినాడు. ప్రభువునందు ప్రియులారా, మరి యోహానును గూర్చి మనం చూస్తే ఆయన ఏ సూచక క్రియ చేయలేదు. కానీ చేసిందేంటి? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు చెప్పాడు, సత్యమైన మాటలు చెప్పినాడు. అందుకే ప్రపంచ మానవ జాతి చరిత్రలో యోహాను గొప్పవాడుగా ప్రశంసించబడుతున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజుల్లో ఈ విధమైనటువంటి పరిచర్య లేదు. ఎలా మురిసిపోతున్నారు సోషల్ మీడియాలో, ఎలా చెప్పుకుంటున్నారు, ఎలా మరి డప్పు కొట్టుకుంటున్నారంటే చూస్తే ఆశ్చర్యం అయిపోతుంది. కొంతమంది మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాం కనుక మేము గొప్పళ్ళం, రోగులను స్వస్థపరుస్తున్నాం కనుక మేము గొప్పళ్ళం, మా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు కనుక మేము గొప్పళ్ళం, మా దగ్గరికి అంతమంది వస్తున్నారు కనుక మేము గొప్పళ్ళం. రండి చూడండి ఇక్కడ ఎటువంటి సాక్ష్యాలు వినబడుతున్నాయో అని మానవ జాతిలో మనుషుల మధ్య వాళ్ళను వాళ్ళు గొప్పగా ఎంచుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ కాలము గడుపుతున్న తరం ఇది. ప్రభువునందు ప్రియులారా, యోహానుకి ఈ పని లేదు. బాప్తిజం ఇచ్చు యోహాను అన్నాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మామూలు వ్యక్తి కాదు బాప్తిజం ఇచ్చు యోహాను, కారణ జన్ముడు, ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగినటువంటి కారణ జన్ముడు. ఆయన ప్రసంగాలు చేస్తుంటే యేసు ప్రభువును గూర్చి ఆయన సాక్ష్యము ఇస్తూ ఉంటే, యేసు ప్రభువును గూర్చి ఆయన వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు చెబుతూ ఉంటే ఆ బోధలు విన్నవాళ్ళు, ఆ ప్రసంగాలు విన్నవాళ్ళు అందరూ వచ్చి నీవు ఏలియావా అని అడిగారు ఆయనను, నీవు ఇర్మియావా అని ఆయనను అడిగారు, నీవు ప్రవక్తవా అని ఆయనను అడిగారు. ఆయన అన్నాడు, నేను ఏలియాను కాదు, నేను ఇర్మియాను కాదు, నేను ప్రవక్తను కూడా కాదు, ప్రభువు మార్గములను సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒక శబ్దాన్ని. ఆయన ఏమంటాడంటే, నా వెనుక ఒక ప్రముఖుడు వస్తున్నాడు, మరి ఆయనకు ముందు నేను మార్గాన్ని నేను సరళం చేస్తున్నాను. సీఎం వచ్చినప్పుడు, పిఎం వచ్చినప్పుడు ఆయన ఏ రోడ్డు నుంచి వస్తాడో ఆ రోడ్డును మున్సిపాలిటీ వాళ్ళంతా ఏం చేస్తారు? చాలా చక్కగా ఊడుస్తారు. ఎందుకంటే వచ్చేవాడు సీఎం, ముఖ్యమంత్రి, వచ్చేవాడు ప్రధానమంత్రి ఈ రోడ్డు గుండా వస్తున్నాడని చెప్పి ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎంత చక్కగా ఊడ్చేస్తారు ఆ రోడ్డు. సున్నముతో బార్డర్ కూడా పోస్తారు. ఎందుకంటే ఏ చెత్త ఏ చెదారం
కనబడొద్దు. ఎందుకంటే ప్రముఖులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రులు వస్తున్నారు. కాబట్టి రోడ్డు చాలా చక్కగా ఉండాలని మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా రోడ్డు ఊడ్చేసి సిద్ధము చేసి పెడతారు. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, నా వెనకాల ప్రముఖుడు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, నాకంటే గొప్పవాడు ఆయన. నా వెనకాల వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు. అందుకే ఆయనకు మార్గమును నేను సరళము చేస్తున్నాను. ఎంత మంచి మనసు కలిగిన వాడు చూడండి. కొంతమందికి డౌట్ వచ్చింది, ఇతడే మెస్సయ్యనేమో, ఇతడే క్రీస్తేమో అనిపించింది. ఒకసారి ఒక 20-30 మంది జమై ఆయనను చుట్టుముట్టారు. ఎన్ని రోజులు మమ్మల్ని మభ్యపెడతావు, నువ్వు క్రీస్తు అయితే చెప్పు అని అడిగితే ఆయన అన్నాడు, నేను క్రీస్తును కాను, క్రీస్తు చెప్పులో వారును విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదని ఆయన చెప్పుకున్నాడు. కొంతమంది వచ్చాయి మాట్లాడారు, ఆ యేసుక్రీస్తున్నాడు కదా, ఆయన పలానా చోట బాప్తిజం ఇస్తున్నాడు, అనేకులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు అని చెబితే చాలా మంచిది, ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది అని ఆయన మాట్లాడినాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయన అని లోకానికి పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి బాప్తిజము ఇచ్చు యోహాను చెప్పిన మాటలన్నీ వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు. అందుకు ఆయన పుట్టినందుకు, ఆయన పుట్టుకను గూర్చి యేసు ప్రభువే గొప్పగా మాట్లాడుతున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు, ఇక పుట్టలేడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి పరిచర్య జరుగుతుందా ఈ దినాల్లో? ప్రభునందు ప్రియులారా, పబ్లిసిటీ కావాలి, నన్ను అందరూ చాలా గొప్పోడు అనుకోవాలి అని ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు సోషల్ మీడియాలో మరి ప్రకటింపజేస్తున్నారు. ఒక ఆమె చెబుతుంది, మరి మా కూతురు పెళ్లి చేయాలి, ఆమెకు ఒక పుస్తెల తాడు కావాలి. నేను దేవునికి ప్రార్థన చేసిన, ఆ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర నేను కింద చూసినప్పుడు ఆ బంగారు పుస్తెల తాడు దొరికింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని చెబుతుంది ఆమె. ఒక ఆమె చెబుతుంది, ఆమె దగ్గర 500 ఉండినట. అక్కడ ఓ పాస్టర్ అమ్మ, మీ దగ్గర ఏమున్నా మీరు దేవునికి సమర్పించండి, మీకు బ్యాంకులలో అకౌంట్లు ఉంటాయి కదా, అందులో దేవుడు డబ్బులు వేస్తాడు అని చెప్పినప్పుడు 500 ఆమె ఉన్న కాడికి గల్లపెట్టెలు వేసిందట. ఇక ఇంటికి పోయి బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటే 1,65,000 పడ్డాయట అకౌంట్లో. ప్రభునందు ప్రియులారా, ఎన్ని పేకు సాక్ష్యాలు! ఇవన్నీ పెడితేనే మంది పరిగెత్తుకొని వస్తారు అక్కడికి, లేకపోతే ఎవరు వస్తారు? మా దగ్గర ఇట్లా జరుగుతుంది, మా దగ్గర ఇట్లా జరుగుతుంది, మా దగ్గర అందరు ఇట్లా పడిపోతారు, మా దగ్గర ఇక్కడ పడిపోయి కొట్టుకుంటారు, బొర్రుతారు, మా దగ్గర ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. ఎవడైతే పబ్లిసిటీ చేసుకుంటుండో అక్కడికే జనాలు పరిగెత్తుకొని వెళ్తున్నారు. ఎందుకంటే సాతాను సర్వలోక మోసగాడు, వాడు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. మన ఊరిలో విమానం దిగాలి, హెలికాప్టర్ దిగాలంటే ఏం తయారు చేయాలి? ఇక్కడ మొట్టమొదట ఒక పెద్ద గ్రౌండ్లో హెలికాప్టర్ విమానం దిగడానికి మనం ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేసి పెడితే పైనుండి వచ్చే హెలికాప్టర్ విమానం అక్కడ దిగుతుంది. త్వరలోనే అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. జాగ్రత్తగా వినండి, త్వరలోనే అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఆ అబద్ధ క్రీస్తుకు
డప్పు కొట్టడానికి ఒక అబద్ధ ప్రవక్త కూడా రాబోతున్నాడు. ఆ అబద్ధ ప్రవక్త ఎటువంటి అద్భుతాలు చేస్తాడంటే ఏర్పరచబడిన వారు కూడా సైతం మోసపోయే అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియలు వాడు చేస్తాడు. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చునుగాక అంటే ఆకాశం నుండి అగ్ని జ్వాలలు కిందికి దిగి వస్తూనే ఉంటాయి. మట్టితోటి ఓ బొమ్మ చేస్తాడు, ఆ బొమ్మ మాట్లాడుతుంది. ఈ సూచక క్రియల మీద, అద్భుతాల మీద ఈ తలకాయ పెట్టిన వాళ్ళు, మైండ్ పెట్టిన వాళ్ళు ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు? అక్కడికే పరిగెత్తుకొని పొలమని వెళ్ళిపోతారు. అటువంటి చర్చిలన్నీ ఏమైపోతాయి? భవిష్యత్తులో ఖాళీ అయిపోతాయి. అబద్ధ క్రీస్తు వధువు సంఘంలో చేరిపోతారు. అంతా దారుణమైన పరిస్థితి భవిష్యత్తులో ఉన్నది. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయడానికి ఎన్నెన్నో సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మట్టితో బొమ్మ చేసి మన ముందే మాట్లాడితే ఎటుపోతారు వీళ్ళంతా? ఇప్పుడు టచ్ అంటే పడితేనే పోతురు కదా. టచ్ అనగానే అందరు పడుతురుగా, అబ్బా ఆడ బాగా పడుతురు కదా అని డీసీఎంలు, ఆటోలు కట్టుకొని పోతురు కదా. మరి మట్టితో బొమ్మ చేస్తే బొమ్మ మాట్లాడుతుంది. మరి ఏ దేవుడు చేశాడు ఈ అద్భుతం అంటే? ఆ రోజు మట్టితో ఆదాము చేసిన దేవుడే ఇప్పుడు మట్టితో ఈ బొమ్మ చేస్తే మాట్లాడిపిస్తున్నాడని చెప్తే, నాకు తెలిసి అట్లా సూచక క్రియల మీద, అద్భుతాల మీదనే తలకాయ పెట్టి మైండ్ పెట్టిన భాషలు అడిగే పరిగెత్తుతారు, సంఘాలు కూడా అక్కడికే పరిగెత్తుతాయి. అందుకోసం ఏం చేస్తున్నాడు వాడు? గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండే. ఇప్పటికే నేటి క్రైస్తవ సమాజం, దేవుని సమాజం ఎక్కడ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు చెప్పండి? ఎక్కడ కల్పన కథలుంటే అక్కడికి, ఎక్కడ సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయని చెబితే అక్కడికి వేల మంది, లక్షల మంది ఫలోమని పరిగెత్తి వెళ్తున్నారు. ఇవి కడవరి దినాలు, ఇవి అంచె దినాలు. గనుక దేవుని సమాజం, క్రైస్తవ సమాజం విశ్వాసాన్ని పోగొట్టుకొని భ్రష్టులు కావద్దని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. సత్యానికి చెవి ఇచ్చి సత్యములో ప్రతిష్ఠితులై సర్వసత్యంలోకి నడిపించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, బాప్తిజమం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువును గూర్చి చెప్పిన మాటలన్నీ వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు. ఆయన ఏ అద్భుతాలు చేయకపోయినా ప్రపంచ చరిత్రలో గొప్పవాణిగా కీర్తించబడుతున్నాడు. తాను చెప్పుకోలేదు. ఎవరు చెప్పారు ఆ మాట? యేసు ప్రభువు చెప్పినాడు. తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కొంతమందికి అదే డప్పు, ఎటు పెట్టి నేను గొప్పనని చెప్పుకోవాలి, నేను ఇట్లా, నేను అట్లా. అది కాదు. యేసుప్రభు ఎంత గొప్పోడో ఆయనను గూర్చి సత్యవాక్యం చెప్పాలి. ఆయనను గూర్చి లేఖనాలలో ఇవ్వబడినటువంటి సాక్ష్యము ప్రకటించాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొనబోతుంది ఈ అంచె దినములలో, ఈ కడవరి దినములలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని బైబిల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ కడవరి దినాలలో, అంచె దినాలలో ఏం జరుగుతుందట? అబద్ధికుల వేషధారణ, మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాసాన్ని పోగొట్టుకొని ఏమైపోతారట? భ్రష్టులు, మోసపరచు ఆత్మలు. నా కుమారుడా,
ఇదిగో నేను ఈ మాట నీకు చెబుతున్నాను, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, నువ్వు అట్లే బాగా పనిచేయి. ఆత్మలు ఆత్మలు ఏమాత్మలు అవి? మోసపరచు ఆత్మలు. ఇక చిలక జోష్యం టైప్. ఇప్పుడు చిలక జోష్యం చెప్పేవాడైతే చేతి ఇస్తాడు కదా, ఇవాడు చెప్తా ఉంటే మంచిగా అనిపించినట్టు. ఇక్కడ లేఖనాలు చదవరు, బైబిల్ చదవరు, సత్యమైన ఉపదేశం నేర్చుకోరు. ఆ సంఘంలో ఎవడో ఒకడు కళ్ళు మూసుకొని అట్లా ఇట్లా చెప్తుంటే అబ్బాయి దేవుడే వచ్చిండ్రా అని చెప్పి ఇక చుట్టూ చేరినట్టు అటువంటి మోసపరచ ఆత్మల మీద లక్ష్యం ఉంచుతారన్నమాట. వెనకటి దినాల్లో కొంతమందికి సిగాలు వచ్చేటివి. నేను ఆ దేవతను ఈ దేవుని అని చెప్తే ముంగట కూర్చొని నాకు జర చెప్పవా, నాకు జర చెప్పవా అన్నట్టు సంఘాలలో కూడా కొంతమందికి వస్తుంది సిగం. వచ్చి ఇక వాళ్ళు ఇక చెప్తా ఉంటే వీళ్ళు చుట్టూ చేరి అరే బాగానే ఉందిరా అంటే మళ్ళీ ఏడికి పోయారు వీళ్ళు, మళ్ళీ ఏడికి పోయారు అటు ఇటు వచ్చి ఇంత గొప్ప రక్షణ పొందుకొని మళ్ళీ ఎటు పోయారు. అన్నీ వెకిలి వెకిలి వేషాలు, తిక్క తిక్క వేషాలు. ప్రభునందు ప్రియులారా, అటువంటి వాటిని విసర్జించాలి. వాటి మీద మైండ్ మనం పెట్టుకోవద్దు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పింది లోకమందు మనకు శ్రమ కలుగుతుంది కానీ ధైర్యం తెచ్చుకోవాలి. అనేక కష్టాలు అనుభవించి దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు చెప్పాడు సృష్టి ధర్మం ప్రకారం అందరి మనుషుల్లాగానే కొన్ని మనకు సంభవిస్తాయని. దేవుని నమ్ముకోని వాళ్ళకు సరిది అవుతుంది, నమ్ముకున్న వాళ్ళకు సరిది కాదా? అవుతుంది. దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళకు డెంగ్యూ జ్వరాలు వస్తాయి, నమ్ముకున్న వాళ్ళకు డెంగ్యూ జ్వరాలు రావా? మరి దేవుని నమ్ముకోని వాళ్ళు వాళ్ళ ఆయుష్ తీరగానే కొంతమంది లోకయాత్ర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి నమ్ముకున్న వాళ్ళు కూడా ఆయుష్ మూడినప్పుడు లోకయాత్ర ముగించి వెళ్ళిపోతారు కదా. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా లేఖనాల మీద దృష్టి పెట్టాలి, సత్యవాక్యం మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ అబద్ధికుల వేషధారణ, మోసపరుచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు మనము లక్ష్యం ఉంచొద్దు. ప్రభునందు ప్రియులారా, పాస్టర్ల మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన కన్ను మూసుకొని పాస్టర్ ఈడ కూర్చున్న వారిలో ఒక ఆయనకు కుడికాలు బాగా గుంజుతుంది అన్నాడు. పక్క పంటే ఉంది. నేను మెల్లగా చెవులన్నా పేరు చెప్పరా అదే జరా అంటే ఏమో దేవుడు నాకు అది చెప్తలేదు. కుడికాలు గుంజుతుందని చెప్పిన దేవుడు ఆ మనిషి పేరు కూడా చెప్తే గుంపులరా అయితే ఎవరికన్నా తగులుతుంది అని, పుసుకున్న వాళ్ళకన్నా ఎడమకాలు గుంజింది అనుకో, అబ్బా దేవుడు వచ్చిండ్రా ఆయన మీదకి, నా కుడికాలు గుంజుతుంది అందుకే చెప్పిండు. నమ్ముతారా నమ్మరా? ఇక మళ్ళా ఆదివారం నుంచి అటే పోతారు. ఇక ఎందుకంటే ఈ పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు కదా. నేను ఎప్పుడైనా చెప్పిన 25 ఏళ్ళకోలే కళ్ళు మూసుకొని దేవుడు ప్రవశిస్తున్నాడు, ఇదిగో కుమార్తె నీకు ఇట్లా అట్లా ఎప్పుడు చెప్పినా? మరి అట్లా చెప్పిన వాళ్ళు దొరికితే ఏమవుతుంది? అబ్బా ఇది మంచిగా ఉన్నదిరా అని ఇక సైడ్ అయిపోతాడు. దుష్టుడు అంత మేధావి, దుష్ట మేధావి. సత్యంలో ఉండనీయడు మనుషులను. ఏం చేస్తాడు? సత్యము నుండి తప్పిస్తాడు. ప్రభువునందు ప్రియులారా, బైబిల్లో లేని ఆచారాలన్నీ ఇప్పుడు తెచ్చిపెట్టిరన్నీ. కొన్ని విషయాలు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియాలో చూస్తే పాస్టర్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడవలసి వచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని వెకిలి చేష్టాలు ఉన్నాయి. అట్లా సమాజం అంతా పాడైపోతుంది. ఇట్లా జరుగుతుందని దేవుడు ముందే చెప్పినాడు, చెప్పిందే జరుగుతుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక
కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇదే అంచెదినములలో అపాయకరమైన కాలం. ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ, హిత బోధ సహించరు, సత్యానికి చెవి ఇవ్వరు, దురద చెవులు వచ్చేస్తాయి, కల్పనా కథలు కావాల. ప్రభునందు ప్రియులారా, అటువంటి పరిస్థితి ఎప్పుడు? అంచెదినములలో అపాయకరమైన కాలాలు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టుకొని గురించి యేసు ప్రభు చాలా గొప్పగా చెప్పినాడు. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు చెప్పాడు, సత్యమైన మాటలు చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో, దేవుని సమాజంలో ఎవడైతే నజరేయుడైన యేసును గూర్చి వాస్తవమైన మాటలు చెబుతాడో, సత్యమైన మాటలు చెబుతాడో వాడే గొప్పోడు. వాడిని మించిన గొప్పోడు ఇంకోడు ఉండడు. అది లేఖనం చెబుతుంది. మరి యేసుప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు చెప్పాలంటే, సత్యమైన మాటలు చెప్పాలంటే ఏం చేయాలి? లేఖనాలను పరిశోధించాలి. బైబిల్లో రాయబడిన ప్రవచనాలను పరిశీలించాలి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారి సాక్ష్యము మనకు అర్థం కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము మీరు ఒకసారి చూడండి. లేఖనములయందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పుట్నోట్లో పరిశోధించుడి, అవే నన్ను గూర్చి. ఏమని రాయబడింది చెప్పండి ఇక్కడ? ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసు ప్రభువే చెబుతున్నాడు స్వయాన. లేఖనములయందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించండి. ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. యేసు ప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు చెప్పాలంటే, సత్యమైన మాటలు చెప్పాలంటే లేఖనాలను పరిశోధించిన వాడే చెబుతాడు. లేఖనాలను పరిశోధించిన వానికే యేసుక్రీస్తు సాక్ష్యం అర్థమవుతుంది. అప్పుడే వాస్తవమైన మాటలు లోకానికి, సంఘానికి అందించగలుగుతాడు. ప్రవచనాలను పరిశీలించిన వాడే యేసు ప్రభువును గూర్చి సత్యమైన సాక్ష్యము, వాస్తవమైన సాక్ష్యము చెబుతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనములోని కింది భాగం, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో. యేసు ప్రభు సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది మనకు? బైబిల్లో రాయబడిన ప్రవచనాలలో యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యం దొరుకుతుంది. యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది మనకు? లేఖనాలను పరిశోధించినప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు బైబిల్ చదువుతున్నారు? బైబిల్ను పరిశీలించి చదువుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఒకవేళ చదివితే దీవారాత్రములు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎక్కడున్నారు? ఒకవేళ ధ్యానిస్తే లేఖనాలను, ప్రవచనాలను పరిశోధించే వాళ్ళు, పరిశీలించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? యేసు ప్రభువును గూర్చి సత్యమైన మాటలు చెప్పినాడు, వాస్తవమైన మాటలు చెప్పినాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చు యోహాను. ఆయన ఏ సూచక క్రియ చేయలేదు, కానీ మానవ జాతి చరిత్రలోనే ఆయన పుట్టుక గొప్పదైపోయింది. అంతకంటే గొప్ప పుట్టుక ఇంకెవరిది లేదని చెప్పాడు. ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మనము కూడా మనము నమ్మిన యేసు ప్రభువును గూర్చి సత్యమైన మాటలు చెప్పాలి, వాస్తవమైన మాటలు చెప్పాలి. మనలను మనము కనుమరుగు చేసుకోవాలి. అర్థమవుతుందా? మనల్ని మనం కనబడకుండా చేసుకోవాలి. మనం నమ్మిన యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేయాలి, చూపించాలి. అలా చేసిన వాడు బాప్తిజం ఇచ్చు యోహాను. తాను మరుగైపోయినాడు, తాను నేలమట్టుకు తగ్గించుకున్నాడు. తాను కనబడకపోయినా సరే, ఎవరు నన్ను గొప్పవాడని అనకపోయినా సరే, ఎవరైనా ఏమైనా అనుకొని, కానీ నాకంటే గొప్పోడు, నాకంటే ప్రముఖుడు, దైవావతారం యేసుక్రీస్తు అని ఆయనను లోకానికి పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల, నాకంటే ఇతను ప్రముఖుడు, ఆయనే ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని యేసు ప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు చెప్పినాడు, సత్యమైన మాటలు చెప్పినాడు. ప్రపంచ మానవ జాతి చరిత్రలోనే ఆయనది గొప్ప పుట్టుక అని నిలిచిపోయేటట్టు ఆయనను గూర్చి యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడు. ప్రభువునందు ప్రియులారా, యేసును గూర్చి బాప్తిజం ఇచ్చు యోహాను సాక్ష్యం ఇచ్చినాడు. యోహాను గొప్పవాడని యేసు ప్రభువు సాక్ష్యం ఇచ్చినాడు. సాక్ష్యం అనేది అటు నుండి రావాలి, మనం చెప్పుకుంటే కాదు, మనం డప్పు కొట్టుకుంటే కాదు. నేను అట్లా ఇట్లా నేను అది చేసిన ఇది చేసిన గనక నేనంటే ఏమనుకుంటున్నారు, నేను ఇట్లా కాదు అట్లా కాదు అని ఇటువంటి మాటలే మాట్లాడలేదు బాప్తిజం ఇచ్చు యోహాను. నోరు తెరిస్తే యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చినాడు, యేసు ప్రభువును గురించి గొప్పగా చెప్పినాడు, యేసును హెచ్చించాడు, తాను నిలబట్టుకు తగ్గించుకున్నాడు. అతని జీవితాన్ని చూసి, ఆయన సత్ ప్రవర్తనను చూసి దైవావతారుడైన యేసునాథుడు యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం, యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం, మరి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడు. స్త్రీలు కనిన వారిలో యోహానే గొప్పవాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుడు నన్ను మెచ్చుకుంటే నాకు అంతే చాలు అనుకోవాలి, కానీ మనల్ని మనం మెచ్చుకోవద్దు, మనల్ని మనం గొప్పగా మనం చూపించుకోవద్దు. ఇది మన జీవితంలో మన బ్రతుకులో కనబడితే మనం పుట్టినందుకు దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈరోజు వెన్నెల పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రార్థన కూడిక మరి నిర్వహించుకుంటున్నారు. మరి వెన్నెలే పుట్టిందా భూమి మీద అంటే మనం కూడా పుట్టినాం. పుట్టినటువంటి మనమందరము కూడా మనలను మనము నేలమట్టుకు తగ్గించుకొని యేసుప్రభువునే మనం హెచ్చిస్తూ, యేసుప్రభువును గూర్చి వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు మనము నోరు తెరిచి మాట్లాడినప్పుడు మనల్ని పుట్టించిన దేవుడు సంతోషించి ఆనందిస్తాడు, అద్భుత రీతిగా ఆశీర్వదించి నడిపిస్తాడు. అటువంటి యాటిట్యూడ్, అటువంటి మైండ్ మనం కలిగి భక్తి సాధన చేస్తే సత్యము నుండి ఒక ఇంచు కూడా దుష్టుడు మనలను తొలగించలేడు. మన తరం కాదు. కనుక మనమందరము సత్యములో ప్రతిష్ఠితులం కావాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానంతో నిండి ఉండాలి. సర్వసత్యంలోకి నడిపించబడి సంపూర్ణుల మటుకు సాగిపోవాలి. భవిష్యత్తులో అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు, అబద్ధ ప్రవక్త కూడా రాబోతున్నాడు. లెక్కలేని అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలన్నీ చేస్తూ వాళ్ళు తమను తాము ప్రకటించుకుంటారు. నేనే యేసుని అంటాడు. అవును, ఆయనే అసలు సిసలైన యేసని అబద్ధ ప్రవక్త కూడా చెప్తాడు. పేపర్లో చూస్తాము, సోషల్ మీడియాలో చూస్తాము. ఇవన్నీ చూసేటప్పుడు ఏమనుకోవాలి మీరు? వెన్నెల పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న ఈ ప్రసంగం మీరు గుర్తు చేసుకోవాలి. అరే, ఇది వెన్నెల పుట్టినరోజు సందర్భంగా దేవుని దాసుని ద్వారా ప్రకటింపజేశాడు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం సత్యం నుండి అసలు తొలగిపోవద్దు. ఇలా జరుగుతుందని ముందే దేవుడు చెప్పినాడు అని సత్యవాక్యంలో మనము ప్రతిష్ఠితులమై ఉంటే అద్భుతంగా మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత యోగుల మనసు ఆ దేవాది దేవుడే మనందరికీ దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు శ్రీనివాస్ దేవుని ఉపదేశం మనలో ఫలించున్నట్లు ప్రార్థనలో నడిపిస్తాడు. మనమందరము ఏకీభవించుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మా రక్షకుడా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి సంపాదించుకున్న ఈ ఇబ్రాహీంపూర్ సంఘ సభ్యులైన నీ బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞత